హాయ్ టు ఆల్. ఈరోజు ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే మెటలర్జీ. సో మెటలర్జీ అనే లెసన్ మనకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో కెమిస్ట్రీలో ఉంది. సో ఈ లెసన్ నేమ్ ఎలా ఉందంటే జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ అనేసి ఉందన్నమాట. సరే, జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ అని చెప్పే ముందు మెటలర్జీ అంటే ఏంటి అని మనం చూస్తే, సో మెటలర్జీ అంటే ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్. మెటలర్జీ అంటే ఏంటంటే ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్, ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ ఫ్రమ్ దేర్ ఓర్స్, ఫ్రమ్ దేర్ ఓర్స్. సో ఓర్స్ నుంచి మెటల్స్ను ఎక్స్ట్రాక్ట్ చేయడాన్ని, ఓర్స్ నుంచి మెటల్స్ సపరేట్ చేయడాన్ని మెటలర్జీ అంటాం అన్నమాట. మెటలర్జీ అంటాం. ఓర్స్ నుంచి మెటల్స్ను ఎక్స్ట్రాక్ట్ చేసే ప్రాసెస్ను మెటలర్జీ అంటాం అన్నమాట. మరి ఓర్ అంటే ఏంటి? ఓర్ అంటే ఏం లేదండి, జస్ట్ రా కాంపౌండ్ అనమాట. రా మెటీరియల్ ఆర్ రా కాంపౌండ్, రా మెటీరియల్ ఆర్ రా కాంపౌండ్ ఆర్ ఇనిషియల్ కాంపౌండ్ ఆఫ్ ఏ మెటల్. ఒక మెటల్ యొక్క ఇనిషియల్ కాంపౌండ్ అవైలబుల్ ఫార్మేషన్ను మనం ఏమంటామంటే ఓర్ అంటాం. ఇప్పుడు లైక్ మనకు జింక్ అనేది జింక్ మెటల్ అనేది డైరెక్ట్ జింక్ లాగా ఉండదు. సో అది జింక్ సల్ఫైడ్ లాగానో జింక్ కార్బోనేట్ లాగానో ఉంటుందన్నమాట. అలాగే ఐరన్ అనేది ఐరన్ లాగా డైరెక్ట్ అవైలబుల్లో ఉండదు. మనకు అది ఐరన్ పారిటీస్ లాగానో ఐరన్ సల్ఫైడ్ లాగానో ఆ ఫామ్స్లో అవైలబుల్లో ఉంటుంది. లెడ్ అనే మెటల్ డైరెక్ట్ మనకు లెడ్ లాగా అవైలబుల్లో ఉండదు, లెడ్ సల్ఫైడ్ లాగా అవైలబుల్లో ఉంటుంది. అల్యూమినియం అనేది డైరెక్ట్ మనకు అల్యూమినియం లాగా అవైలబుల్లో ఉండదు, బాక్సైట్ అనే ఫామ్లో అవైలబుల్లో ఉంటుంది. అంటే ఈ మెటల్స్ అన్నీ కూడా ఇనిషియల్గా వాటి మదర్ ఫామ్లో ఉన్నాయన్నమాట, రా ఫామ్లో ఉన్నాయన్నమాట. సో ఏ ఫామ్లో అయితే మనకు అవైలబుల్లో ఉంటాయో మెటల్స్, ఆ ఫామ్ను మనం ఏమంటామంటే ఓర్ అంటాం అన్నమాట. ఓర్ అంటాం. మరి అలాంటి ఓర్స్ నుంచి, ఆ మిక్స్డ్ కాంపౌండ్ ఫామ్ నుంచి మనం మెటల్ను సపరేట్ చేసుకోవాలి, మనకు కావాల్సిన మెటల్ను సపరేట్ చేసుకోవాలి. సో ఆ మెటల్ని సపరేట్ చేసుకునే ఈ ప్రాసెస్ని మనం ఏమంటామంటే మెటలర్జీ అంటాం. మరి మనకున్న లెసన్ పేరు ఏంటంటే జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ. ఆ జనరల్ ప్రిన్సిపల్స్ అంటే మరి ఓర్ నుంచి మెటల్ను ఎక్స్ట్రాక్ట్ చేసుకునే ప్రాసెస్లో ఏ ప్రిన్సిపల్స్ మనము జనరల్గా ఫాలో అవుతూ ఉంటాము అని చెప్పడమే జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ. మరి ఈ జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీలో మనం ముఖ్యంగా కొన్ని స్టెప్స్ అయితే చూస్తాం. ఫస్ట్ ఓర్ను మనము సపరేట్ చేసుకోవడము, దాన్ని డ్రెస్సింగ్ చేసుకోవడము, తర్వాత దాని నుంచి క్రూడ్ మెటల్ను ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడము, తర్వాత దాన్ని రిఫైనింగ్ చేసుకోవడము, ఇలాంటి కొన్ని జనరల్ స్టెప్స్, జనరల్ ప్రిన్సిపల్స్ చూస్తూ ఉంటాం అన్నమాట. సో వీటిల్లో మెయిన్గా మనం ఇప్పుడు చెప్పుకునే టాపిక్స్ ఏంటంటే మనకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో కెమిస్ట్రీలో ఉన్నటువంటి ఈ మెటలర్జీ చాప్టర్లో చెప్పబోయే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే ఓర్ డ్రెస్సింగ్కి సంబంధించి, క్రూడ్ మెటల్ ఎక్స్ట్రాక్షన్కి సంబంధించి. సో ఓర్ డ్రెస్సింగ్ అంటే ఏంటి? ఓర్ డ్రెస్సింగ్, సో జనరల్గా మనం హాస్పిటల్స్లో ఈ డ్రెస్సింగ్ అనే వర్డ్ వింటూ ఉంటాం. సో ఏదైనా పేషెంట్కి డ్రెస్సింగ్ చేశారా అనేసి. సో ఆ డ్రెస్సింగ్ అంటే ఏంటంటే మీనింగ్ క్లీనింగ్ అనమాట. అంటే ఓర్ను క్లీన్ చేసే ప్రాసెస్ను, క్లీనింగ్ ఆఫ్ ఓర్ను క్లీనింగ్ చేసే ప్రాసెస్ను ఓర్ డ్రెస్సింగ్ అంటాం. ఏం క్లీన్ చేయాలా? సో ఓర్ అనేది జనరల్గా మనకు ఒక దట్టి ఫామ్లో అవైలబుల్లో ఉంటుంది. అంటే నీట్గా మనకు ప్లెయిన్గా ఉండదు కదా, దాని చుట్టూ శాండ్, రాక్స్, డస్ట్ పార్టికల్స్, ఇంప్యూరిటీస్ అన్నీ మిక్స్ అయ్యి మనకు ఓర్ అనేది అవైలబుల్లో ఉంటుంది. లైక్ ఎర్త్ నుంచి వచ్చేటివి కానీ, డిఫరెంట్ లొకేషన్స్ నుంచి వచ్చేటివి కానీ. సో ఆ శాండ్, రాకు, ఇంప్యూరిటీస్ అన్నిటినీ కలిపి క్లీన్ చేసే ప్రాసెస్ని ఈ ఓర్ నుంచి, ఒక ఓర్ ఇది ఓర్ అనుకుంటే దాని చుట్టూ రాకు, శాండ్, ఇంప్యూరిటీస్ అన్నీ కూడా అటాచ్ అయి ఉంటాయి. సో వీటన్నిటిని రిమూవ్ చేసే ప్రాసెస్ని మనం ఏమంటామంటే ఓర్ డ్రెస్సింగ్ అంటాం. మరి ఈ ఓర్ డ్రెస్సింగ్లో మనకు మెటలర్జీ చాప్టర్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ఫ్రోత్ ఫ్లోటేషన్. ఇది 4 మార్క్స్కు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్.
సో ఓర్ డ్రెస్సింగ్లో వన్ ఆఫ్ ది టైప్స్ వచ్చేసి ఫ్రోత్ ఫ్లోటేషన్ అనే ఒక మెథడ్ ఉందన్నమాట. ఈ ఫ్రోత్ ఫ్లోటేషన్ మెథడ్లో ఓర్ని ఎలా మనం డ్రెస్సింగ్ చేస్తాము దాని ఇంప్యూరిటీస్ నుంచి. సో ఈ ఓర్కు అటాచ్ అయినటువంటి ఈ ఇంప్యూరిటీస్ని మనం ఏమంటామంటే గ్యాంగ్ అంటాం. సో ఓర్కు అటాచ్ అయినటువంటి ఈ శాండ్, రాక్, ఇంప్యూరిటీస్ వీటన్నిటిని ఏమంటామంటే గ్యాంగ్ అంటాం. అంటే ఓర్ డ్రెస్సింగ్ అంటే ఓర్ను దాని గ్యాంగ్ నుంచి రిమూవ్ చేయడాన్ని, ఓర్ను దాని గ్యాంగ్ నుంచి రిమూవ్ చేసి క్లీన్ చేయడాన్ని ఏమంటామంటే ఓర్ డ్రెస్సింగ్ అంటాము. ఆ ఓర్ డ్రెస్సింగ్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చేసి మనకు ఫ్రోత్ ఫ్లోటేషన్ అనే ఒక టాపిక్ ఉందన్నమాట. సో ఇది 4 మార్క్స్ క్వశ్చన్. దీని గురించి నెక్స్ట్ చెప్తాను. దీనికంటే ముందుగా మనకు ఈ ఓర్ డ్రెస్సింగ్ అయిపోయిన తర్వాత క్రూడ్ మెటల్ ఎక్స్ట్రాక్షన్ ఉంది. క్రూడ్ మెటల్ ఎక్స్ట్రాక్షన్ ఉందన్నమాట. క్రూడ్ మెటల్ ఎక్స్ట్రాక్షన్ మెథడ్ ఉంది. ఎక్స్ట్రాక్షన్ స్టెప్, ఎక్స్ట్రాక్షన్ ప్రిన్సిపల్, క్రూడ్ మెటల్ ఎక్స్ట్రాక్షన్ ప్రిన్సిపల్ ఉందన్నమాట. సో ఈ క్రూడ్ మెటల్ ఎక్స్ట్రాక్షన్ ప్రిన్సిపల్ ఏంటంటే ఓర్ను డ్రెస్సింగ్ చేసిన తర్వాత ఆ ఓర్లో ఉన్నటువంటి మనకు కావాల్సిన మెటల్ను, ఆ క్రూడ్ మెటల్ను సపరేట్ చేసుకోవాలి, ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి, లిబరేట్ చేసుకోవాలి. సో లిబరేషన్ ఆఫ్ క్రూడ్ మెటల్, మనకి ఏ మెటల్ అయితే కావాలనో ఆ మెటల్ను లిబరేట్ చేయాలి ఫ్రమ్ ఇట్స్ ఓర్ నుంచి దాని క్రూడ్ మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేసే ప్రాసెస్ని మనం ఏమంటామంటే క్రూడ్ మెటల్ ఎక్స్ట్రాక్షన్ అంటాం అన్నమాట. దీంట్లో చాలా టైప్స్ ఉన్నాయి. వాటిలో మనకు ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే రోస్టింగ్ క్యాల్సినేషన్, ఈ రెండు మనం చెప్పుకుంటాం అన్నమాట. ఈ రోస్టింగ్ క్యాల్సినేషన్ అనేది 4 మార్క్స్కు ఇంపార్టెంట్ క్వశ్చన్. అంటే ఒక ఓర్ అనేది రా కాంపౌండ్ అయితే దానికి ఉన్నటువంటి ఇంప్యూరిటీస్, రాకు, డస్ట్ ఇవన్నీ కూడా గ్యాంగ్ అంటాము. ఆ గ్యాంగ్ను ఓర్ నుంచి క్లీన్ చేసే ప్రాసెస్ని ఓర్ డ్రెస్సింగ్ అంటాము. ఓర్ డ్రెస్సింగ్లో మనకు ఇంపార్టెంట్ టైప్ ఏంటంటే ఫ్రోత్ ఫ్లోటేషన్ మెథడ్లో నుంచి మనం ఓర్ డ్రెస్సింగ్ చేస్తాము. ఇది మనకి ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. తర్వాత ఓర్ని డ్రెస్సింగ్ చేసిన తర్వాత ఆ ఓర్లో నుంచి డ్రెస్సింగ్ చేయబడినటువంటి క్లీన్ చేయబడినటువంటి ఓర్లోంచి మనకు ఏ మెటల్ అయితే కావాలనో ఆ క్రూడ్ మెటల్ను ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. సో ఆ క్రూడ్ మెటల్ను లిబరేట్ చేస్తాం దాని ఓర్ నుంచి. సో ఆ ప్రాసెస్ని క్రూడ్ మెటల్ ఎక్స్ట్రాక్షన్ అంటాం. ఈ క్రూడ్ మెటల్ ఎక్స్ట్రాక్షన్స్లో చాలా టైప్స్ ఉన్నాయి. వాటిలో మనకి ఇంపార్టెంట్ టైప్స్ ఏంటంటే రోస్టింగ్, క్యాల్సినేషన్ అనమాట. మనకు క్వశ్చన్ ఇక్కడ అడుగుతాడు, 4 మార్క్స్ క్వశ్చన్ ఇక్కడ అడుగుతాడు. వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ రోస్టింగ్ అండ్ క్యాల్సినేషన్ అని. తర్వాత ఎక్స్ప్లెయిన్ ద ఫోర్త్ ఫ్లోటేషన్ మెథడ్ అని. ఇది 4 మార్క్స్ క్వశ్చనే, ఇది 4 మార్క్స్ క్వశ్చనే. నౌ ఐ am going to focusing on roasting and calcinations. The question is like write the differences between roasting and calcination. సో మరి రోస్టింగ్కు క్యాల్సినేషన్కు మనం డిఫరెన్సెస్ చూస్తే, రోస్టింగ్ అనేవాడు మనం జనరల్గా వింటూనే ఉంటాం. రోస్టింగ్ లైక్ మన ఇంట్లో చేసుకున్నటువంటి ఫుడ్ ఐటమ్స్, నాన్ వెజ్ ఐటమ్స్ను రోస్ట్ చేసాము, కర్రీస్ను రోస్ట్ చేసాము, లైక్ ఫుడ్ ఐటమ్స్ను రోస్ట్ చేసామని చెప్పుకుంటూ ఉంటాం. మరి ఏంటి రోస్టింగ్ అంటే? ఎందుకు మనం అక్కడ రోస్టింగ్ అనే వర్డ్ వింటున్నాం? సో క్యాల్సినేషన్ అనే వర్డ్ అయితే విని ఉండకపోవచ్చు, రేరుగా వింటుంటాం. మరి రోస్టింగ్ అంటే ఏంటి అని చూస్తే, రోస్టింగ్ అంటే మనం ఏం చేస్తాం? ఫుడ్ ఐటమ్స్ను హీట్ చేస్తాం. ఇక్కడ కూడా అంతే, వెరీ సింపుల్. సో హీటింగ్ ఆఫ్ ఓట్స్, this is the process of heating of ore below its melting point. సో మనం అక్కడ రోస్టింగ్ చేసేటప్పుడు ఏం చేస్తాం? ఫుడ్ ఐటమ్స్ను అది మాడిపోకుండా, కరిగిపోకుండా, బిలో ఇట్స్ మెల్టింగ్ పాయింట్, అది కరిగిపోకుండా, మెల్ట్ కాకుండా, మాడిపోకుండా దానికంటే తక్కువ టెంపరేచర్లను హీట్ చేస్తూ ఉంటాం అనమాట. అందుకే ఇక్కడ కూడా ఈ రోస్టింగ్ ప్రాసెస్లో కూడా ఓర్ని మనం హీట్ చేస్తున్నాం. ఎలా? బిలో ఇట్స్ మెల్టింగ్ పాయింట్ అనమాట. అది మెల్ట్ కాకుండా ఉండేటువంటి టెంపరేచర్ తక్కువ హీట్లోనే దాన్ని హీట్ చేస్తాం, బిలో ఇట్స్ మెల్టింగ్ పాయింట్. మరి క్యాల్సినేషన్ ఏం చేస్తామంటే, క్యాల్సినేషన్ కూడా హీట్ చేయడమే అనమాట. అయితే ఇక్కడ కూడా చూడండి ఏముంటుందంటే, హీటింగ్ ఆఫ్ ఓర్ బిలో ఇట్స్ మెల్టింగ్ పాయింట్. ఇక్కడ కూడా అంతే బిలో ఇట్స్ మెల్టింగ్ పాయింట్. ఇక్కడ కూడా ఆ ఓర్ని మనం మెల్ట్ కాకుండా హీట్ చేస్తామన్నమాట.
అయితే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్, మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే ఇట్ ఈస్ డన్ ఇన్ ద ఎక్సెస్ ఆఫ్ ఎయిర్. ఇట్ ఈస్ డన్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ ఎయిర్. ఎక్సెస్ ఆఫ్ ఎయిర్ అంటే ఎయిర్ ప్రజెన్స్లో మనము దీన్ని హీట్ చేస్తాము, ఎక్సెస్ ఆఫ్ ఎయిర్. అదే ఇక్కడ దీన్ని ఏం చేస్తామంటే ఇట్ ఈస్ డన్ ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ ఎయిర్. అంటే ఈ క్యాల్సినేషన్ చేసే ప్రాసెస్లో మనము ఆ సరౌండింగ్ అంతా కూడా ఎయిర్ లేకుండా చూసుకుంటాం అనమాట. అంటే ఒక క్లోజ్డ్ కండిషన్లో ఎయిర్ని అంతా తీసేసి హీట్ చేస్తాము. ఇది ఓపెన్ కండిషన్లో విత్ ఎక్సెస్ ఆఫ్ ఎయిర్తోనే మనం హీట్ చేస్తాం అన్నమాట. మరి ఇది దేనికి యూజ్ అవుతుంది? రోస్టింగ్, క్యాల్సినేషన్ దేనికి యూజ్ అవుతుంది అంటే జనరల్గా సల్ఫైడ్ ఓర్స్ నుంచి మనకు కావాల్సిన మినరల్ను లిబరేట్ చేసుకోవడానికి, మనకు కావాల్సిన క్రూడ్ మెటల్ను లిబరేట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇట్ ఈజ్ యూజ్డ్ టు సల్ఫైడ్ ఓర్స్ను నుంచి మనకు మెటల్ను ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి, క్రూడ్ మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. అందుకే రాస్తాం, మనం ఏమని చెప్తామంటే సల్ఫైడ్ ఓర్స్ ఆర్ కన్వర్టెడ్. సో సల్ఫైడ్ ఓర్స్ అన్నీ కూడా ఈ ప్రాసెస్లో ఏమవుతాయంటే ఇంటూ ఇట్స్ ఆక్సైడ్స్. సల్ఫైడ్ ఓర్స్ అన్నీ కూడా ఆక్సైడ్స్ లాగా కన్వర్ట్ అవుతాయి ఈ రోస్టింగ్ ప్రాసెస్లో అనమాట. అంటే రోస్టింగ్ చేసామంటే మన మీనింగ్ ఏంటంటే సల్ఫైడ్ ఓర్స్ని నుంచి ఆ మెటల్ మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి అంటే రోస్టింగ్ చేయాలన్నమాట. అదే ఇదైతే కార్బోనేట్ ఓర్స్ని మనము కార్బోనేట్ ఓర్స్ నుంచి మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి ఈ క్యాల్సినేషన్ ప్రాసెస్ని చేస్తాం. సో అందుకే ఇక్కడ ఏం జరుగుతుందంటే కార్బోనేట్ ఓర్స్ ఆర్ కన్వర్టెడ్. కార్బోనేట్ ఓర్స్ ఎలా కన్వర్ట్ అవుతాయంటే ఇవి కూడా ఆక్సైడ్స్లోకి కన్వర్ట్ అవుతాయి ఇంటూ ఆక్సైడ్స్. కార్బోనేట్ ఓర్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ఆక్సైడ్. అండ్ ఇంకొకటి కూడా ఉందండి దీంట్లో, హైడ్రేటెడ్ ఆక్సైడ్ ఓర్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ఎన్హైడ్రేటెడ్. అంటే హైడ్రేటెడ్ ఓర్స్ అంటే ఏంటండి? సో వాటర్ మాలిక్యూల్స్ ఉన్నటువంటి ఓర్స్ని, వాటర్ మాలిక్యూల్స్ క్రిస్టలైన్ ఫామ్లో అటాచ్ అయినటువంటి ఓర్స్ని మనం హైడ్రేటెడ్ ఓర్స్ అంటాం. దాన్ని ఇలా క్యాల్సినేట్ చేస్తే, హీట్ చేస్తే, ఈ ప్రాసెస్లో హీట్ చేస్తే అందులో ఉన్నటువంటి వాటర్ మాలిక్యూల్ పోయి ఎన్హైడ్రేట్ అవుతుంది. హైడ్రేటెడ్ ఓర్ కాస్త ఎన్హైడ్రేటెడ్ ఓర్స్గా మారుతుంది అన్నమాట. ఎన్హైడ్రేటెడ్ ఆక్సైడ్ ఓర్స్గా కన్వర్ట్ అవుతుంది. మరి ఇందులో ఏం జరుగుతుందంటే రోస్టింగ్లో ఏం జరుగుతుందంటే వోలటైల్ ఇంప్యూరిటీస్ రిమూవ్ అయిపోతాయి. వోలటైల్ ఇంప్యూరిటీస్ ఆర్ రిమూవ్డ్ లైక్ SO2. సో సల్ఫర్ డైఆక్సైడ్ ఇలాంటి మాలిక్యూల్స్ లాగా వోలటైల్ ఇంప్యూరిటీస్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతుంటాయి. మనం హీట్ చేసేటప్పుడు అంతే కదండి, ఆటోమేటిక్గా వోలటైల్ ఇంప్యూరిటీస్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతుంటాయి. మరి ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా అంతే, హీటింగ్ ప్రాసెసే కాబట్టి ఇక్కడ కూడా వోలటైల్ ఇంప్యూరిటీస్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. వోలటైల్ ఇంప్యూరిటీస్ ఆర్ రిమూవ్డ్. ఇందులో కూడా రిమూవ్ అయిపోతాయి. లైక్ ఎలాంటివంటే వాటరు, సమ్ ఆర్గానిక్ కాంపౌండ్స్, సమ్ ఆర్గానిక్ ఇంప్యూరిటీస్, వాటర్ అండ్ ఆర్గానిక్ ఇంప్యూరిటీస్ అన్నమాట. ఇలాంటివన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. ఓకే, సో అందుకే ఇక్కడ చెప్పాం కదండి, హైడ్రేటెడ్ ఆక్సైడ్ ఓర్స్లో ఈ హైడ్రేటెడ్ అనేది వాటర్, ఆ వాటర్ అనేది కాస్త ఎన్హైడ్రేట్ అయిపోయింది అన్నమాట. సరే, ఈ మొత్తానికి ఎగ్జాంపుల్స్ కనుక చూస్తే ఈ సల్ఫైడ్ ఓర్స్కి సంబంధించి కదండి రోస్టింగ్ అనేది సల్ఫైడ్ ఓర్స్కి సంబంధించింది కాబట్టి ఒక సల్ఫైడ్ ఓర్ తీసుకుంటున్నా, జింక్ సల్ఫైడ్ అనే ఒక ఓర్ తీసుకుంటున్నా. దాన్ని ఏం చేయాలా? హీట్ చేయాలా. ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఎక్సెస్ ఆఫ్ ఎయిర్ అంటే ఆక్సిజన్తో, ఆ ఎయిర్ అంటే ఏంటండి, ఎయిర్లో ఆక్సిజన్ ఉంటుంది కదా, ఆ ఆక్సిజన్ ప్రజెన్స్లో హీట్ చేస్తున్నాం.
సో ఆ హీట్ చేసే ప్రాసెస్ని మనము రోస్టింగ్ అంటున్నాం అనమాట ఆక్సిజన్ ప్రెజెన్స్లో. సో హీట్కి సింబల్గా నేను డెల్టా సింబల్ వేశాను. మరి దీన్ని బ్యాలెన్స్ చేస్తే ఇది జింక్ సల్ఫైడ్ ఓర్స్ కాస్త ఎలా మారుతాయని చెప్పాం, సల్ఫైడ్ ఓర్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ఆక్సైడ్స్ అని చెప్పాం. అంటే జింక్ సల్ఫైడ్ కాస్త జింక్ ఆక్సైడ్గా మారిపోవాలి, జింక్ ఆక్సైడ్గా మారిపోవాలి. సల్ఫర్ డయాక్సైడ్ సపరేట్ అవుతుంది అనమాట, సల్ఫర్ డయాక్సైడ్ సపరేట్ అవుతుంది. ఇది రోస్టింగ్కి సంబంధించి. అంటే ఇప్పుడు మనం చెప్పిన ఈ పాయింట్స్ అన్నీ ఇక్కడ కవర్ అవుతున్నాయి చూడండి. ఫస్ట్ ఏం చెప్పాం, హీటింగ్ ఆఫ్ ఓర్ బిలో ఇట్స్ మెల్టింగ్ పాయింట్. మెల్టింగ్ పాయింట్కి బిలోగానే మనము ఓవర్ మెల్టింగ్ పాయింట్ కంటే బిలోగానే హీట్ చేసాం. తర్వాత ఏం చెప్పాము, ఇట్ ఈస్ డన్ ఇన్ ద ఎక్సెస్ ఆఫ్ ఎయిర్. సో ఎక్స్ ఆఫ్ ఎయిర్, ఎయిర్ అంటే ఎయిర్లో ఆక్సిజన్ ఉంది కాబట్టి ఆక్సిజన్తో మనం దీన్ని హీట్ చేసామన్నమాట ఆక్సిజన్ ప్రెజెన్స్లో. అండ్ థర్డ్ ఏం చెప్పండి, సల్ఫైడ్ ఓర్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ఆక్సైడ్స్. ఈ ప్రాసెస్ రోస్టింగ్ అనే ప్రాసెస్ సల్ఫైడ్ ఓర్స్ను కన్వర్ట్ చేయడానికి, సల్ఫైడ్ ఓర్స్ నుంచి ఆ మెటల్ను మనము సపరేట్ చేసుకోవడానికి, సల్ఫైడ్ ఓర్ నుంచి ఆ మెటల్ను లిబరేట్ చేసుకోవడానికి, సపరేట్ చేసుకోవడానికి వేరే కాంపౌండ్గా ఓర్ నుంచి సపరేట్ చేసుకోవడానికి ఈ ప్రాసెస్ వాడతామని చెప్పాము. అందుకు ఒక సల్ఫైడ్ ఓర్ తీసుకున్నాము, దాన్ని ఆక్సిజన్తో ట్రీట్ చేసామన్నమాట, హీట్ చేసాము. ఇలా చేయడం వల్ల ఈ సల్ఫైడ్ ఓర్స్ ఎలా కన్వర్ట్ అయ్యండి, ఆక్సైడ్స్గా కన్వర్ట్ అవుతాయను. సో ఈ జింక్ సల్ఫైడ్ అనే ఓరు జింక్ ఆక్సైడ్గా మారిపోయింది. అంటే ఆ ఓర్ నుంచి జింక్ అనేది సపరేట్ అయిపోయింది. ఈ జింక్ సల్ఫైడ్ అనేది ఓరు, ఆ ఓర్ నుంచి జింక్ అనేది సపరేట్ అయిపోయి జింక్ ఆక్సైడ్గా మారిపోయింది. సో జింక్ సల్ఫైడ్ ఓర్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ జింక్ ఆక్సైడ్స్. ఇంకా చూస్తే ఇది హీటింగ్ ప్రాసెస్ కాబట్టి ఈ వోల్టైల్ ఇంప్యూరిటీస్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతుంటాయి. లైక్ సల్ఫర్ డయాక్సైడ్ ఇలా ఆక్సైడ్స్ ఫామ్లో కూడా రిమూవ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. మరి ఇక్కడ క్యాల్సినేషన్కి ఒక ఎగ్జాంపుల్ కనుక చూస్తే, కార్బోనేట్ కాంపౌండ్స్ చెప్పాం కదండి, కార్బోనేట్ కాంపౌండ్స్ చెప్పాము, హైడ్రేటెడ్ ఆక్సైడ్స్ చెప్పాము. రెండు ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో జింక్ కార్బోనేట్ అనే ఒక ఓర్ కనుక చూస్తే దానికి ఆప్షన్స్ ఆఫ్ ఎయిర్లో మనం హీట్ చేయాలి. అందుకే ఇంకా ఎయిర్ లేదు కాబట్టి ఇక్కడ ఆక్సిజన్తో రియాక్ట్ కాదు, జస్ట్ హీట్ అవుతుంది అనమాట. ఈ హీట్ చేస్తే జింక్ కార్బోనేట్ కాస్త జింక్ ఆక్సైడ్ గాను కార్బన్ డైఆక్సైడ్ అని కన్వర్ట్ అయిపోయింది, జింక్ ఆక్సైడ్ కానీ కార్బన్ డైఆక్సైడ్ అని కన్వర్ట్ అయిపోయింది అనమాట. అదే ఈ హైడ్రేటెడ్ ఆక్సైడ్ ఓర్స్ కనుక చూస్తే లైక్ అల్యూమినియం ఆక్సైడ్ ఇది హైడ్రేటెడ్ అనమాట, ఇది హైడ్రేటెడ్ XH2OS ఇంకా నెంబర్ ఆఫ్ ఉండొచ్చు. దాన్ని హీట్ చేస్తే ఏమైంది, ఈ హైడ్రేటెడ్ కాస్త ఎన్హైడ్రేటెడ్ అవ్వాలి. అంటే ఈ వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయిపోయి Al2O3 సపరేట్ అయిపోతుంది, వాటర్ సపరేట్ అయిపోతాయి అన్నమాట. అంటే మనం క్యాల్సినేషన్లో ఏం చెప్పామండి ఒక్కసారి చూడండి. క్యాల్సినేషన్లో మనం చెప్పిన పాయింట్ హీటింగ్ ఆఫ్ ఓర్ బిలో ఇట్స్ మెల్టింగ్ పాయింట్. సో అది మెల్ట్ కాకుండానే మనం హీట్ చేసాము. తర్వాత ఎందుకు యూజ్ అవుతుంది, ఇట్ ఈస్ డన్ ఇన్ ద ఆప్షన్స్ ఆఫ్ ఎయిర్. సో ఎయిర్ లేదు కాబట్టి ఎయిర్ని తీసేసి చేస్తున్నాం కాబట్టి, ఇక్కడ ఎయిర్ లేదు కాబట్టి మనం ఆక్సిజన్తో రియాక్షన్ జరగడం లేదు ఇక్కడ. అండ్ తర్వాత థర్డ్ పాయింట్ చూస్తే కార్బోనేటెడ్ ఓర్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ఆక్సైడ్స్. సో ఈ క్యాల్సినేషన్ అనే ప్రాసెస్ కార్బోనేట్ కాంపౌండ్స్ అనే ఓర్స్ను నుంచి ఆ మెటల్ మనము క్రూడ్ మెటల్ను లిబరేట్ చేసుకొని సపరేట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అని చెప్పాం. అందుకే కార్బోనేటెడ్ కాంపౌండ్ అయినటువంటి జింక్ కార్బోనేట్ అనే ఒక ఓర్ని తీసుకొని క్యాల్సినేషన్ హీట్ చేస్తుంటే అది ఎలా కన్వర్ట్ అవుతుందంటే ఆక్సైడ్గా కన్వర్ట్ అయ్యింది. అంటే జింక్ కార్బోనేట్ అనే ఓర్ నుంచి జింక్ అనే మెటల్ సపరేట్ అయిపోయేసి జింక్ ఆక్సైడ్గా మారిపోయింది. అలాగే హైడ్రేటెడ్ ఆక్సైడ్స్ ఓర్స్ను కూడా సపరేట్ చేయడానికి హైడ్రేటెడ్ ఆక్సైడ్స్ ఓర్స్ను కూడా కన్వర్ట్ చేసి ఎన్హైడ్రేటెడ్ ఆక్సైడ్ ఓర్స్గా మారుస్తాయి. అంటే ఇక్కడ చూడండి అల్యూమినియం ఆక్సైడ్, ఈ అల్యూమినియం ఆక్సైడ్ దీన్ని బాక్సైట్ అంటాము. ఈ బాక్సైట్ నుంచి అల్యూమినియం అనే ఓర్ను మనము సపరేట్ చేసి బాక్సైట్ అనే ఓర్ని సపరేట్ చేసి అల్యూమినియం ఆక్సైడ్గా కన్వర్ట్ చేస్తున్నాం. అంటే హైడ్రేటెడ్ ఓర్ను కాస్త మనం ఎన్హైడ్రేటెడ్ కాంపౌండ్గా మనం సపరేట్ చేసాం. ఇక్కడ ఇది ఓర్ కాదనమాట. సో అంటే ఓర్ నుంచి దాని మెటల్ మనము సపరేట్ చేసుకున్నాము, లిబరేట్ చేసుకున్నాము అని చెప్తున్నారు. అండ్ వోల్టైల్ ఇంప్యూరిటీస్ ఆర్ రిమూవ్డ్. సో మనం హీట్ చేసే ప్రాసెస్ కాబట్టి ఆటోమేటిక్గా దీంట్లో ఏమైనా వోల్టైల్ ఇంప్యూరిటీస్ అలాంటివి ఏమన్నా ఉంటే అన్నీ కూడా రిమూవ్ అయిపోతుంటాయి. లైక్ వాటర్, ఆర్గానిక్ ఇంప్యూరిటీస్. ఇక్కడ చెప్పాము మనం వాటర్ అనేది ఆటోమేటిక్గా వోల్టైల్ కాబట్టి కొంచెం వోల్టైల్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ రిమూవ్ అయిపోయింది అనమాట. ఇంకా అలాంటి ఏమైనా ఆర్గానిక్ ఇంప్యూరిటీస్ ఉన్నా కూడా అవి కూడా రిమూవ్ అయిపోతాయి. ఇదండి రోస్టింగ్ అండ్ క్యాల్సినేషన్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ 4 మార్క్స్ ఫ్రమ్ దిస్ చాప్టర్. ఒకసారి చూసుకోండి.
స్క్రీన్ రికార్డ్ అవసరమైతే స్క్రీన్ రికార్డ్ చేసుకోండి, లేదా స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఈ 4-5 పాయింట్స్ కనుక రాస్తే మనకు 4/4 మార్క్స్ ఈజీగా వస్తాయన్నమాట. ఈ టాపిక్ అయిపోయిన వెంటనే నేను నెక్స్ట్ క్లాస్లో ఫ్రోత్ ఫ్లోటేషన్ గురించి చెప్తాను. అది కూడా వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈజీ. ఒకసారి చూసుకోండి. సో ఈ ప్రాసెస్ అంతా కూడా దేనికి సంబంధించింది? క్రూడ్ మెటల్ ఎక్స్ట్రాక్షన్కి సంబంధించింది. క్రూడ్ మెటల్ ఎక్స్ట్రాక్షన్కు సంబంధించింది. అంటే ఓర్ను డ్రెస్సింగ్ చేసిన తర్వాత మెటల్ నుంచి ఆ క్రూడ్ ఓర్ను డ్రెస్సింగ్ చేసిన తర్వాత, అంటే ఓర్ను క్లీన్ చేసిన తర్వాత దాని గ్యాంగ్ పార్టికల్స్ నుంచి ఓర్ను క్లీన్ చేసిన తర్వాత జరగబోయే సెకండ్ స్టెప్ ఏంటంటే క్రూడ్ మెటల్ ఎక్స్ట్రాక్షన్. అంటే క్లీన్ చేయబడినటువంటి ఓర్ నుంచి మనము క్రూడ్ మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి, లిబరేట్ చేయాలి. అంటే క్రూడ్ మెటల్ని సపరేట్ చేసుకోవాలి. అందుకే దానికి యూజ్ చేసే ప్రాసెస్లో 2 ప్రాసెస్ మనకి ఇంపార్టెంట్, రోస్టింగ్, క్యాల్సినేషన్. అందుకే ఆ 2 కూడా మనం డిస్కస్ చేసాం. ఇక్కడ 2 కూడా వాటి ఓర్స్ నుంచి లిబరేట్ అయిపోయి మెటల్స్ అనమాట. సో ఈరోజు క్లాస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే క్లాస్ను రిపీటెడ్ మోడ్లో చూడండి. స్లోగా అనిపిస్తే స్పీడ్ మోడ్ పెట్టుకొని చూడండి. అప్పటికి ఇంకా డౌట్ ఉంటే మీ డౌట్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను వాటిని కన్సిడర్ చేసి మీకు మళ్ళీ స్పెషల్గా వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈరోజు క్లాస్ అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్.